హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఉడిపి హోటల్ స్టైల్లో కిచిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ అయితే పెసరపప్పుని బాగా ఉడకబెట్టేసి అది మొత్తం కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇంకో ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని ఇవన్నీ తాలింపు గింజలు వేసేసి ఎండుమిర్చి కూడా వేసేసి కరివేపాకు కొత్తిమీర ఉన్న వేసేయండి. తర్వాత మనం ఆనియన్స్ ని ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, వెల్లుల్లి అంటే గార్లిక్ ఇవన్నీ కలిపేసి మొత్తం వేసేయాలి. ఇవన్నీ ఫ్రై అవ్వాలి. మంచి దూరగా ఫ్రై అయ్యేటట్టు మొత్తం ప్రిపేర్ చేసుకోండి. ఇలాగే తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసేసి కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత టమాటో ముక్కల్ని వేసుకొని ఇవి కూడా కాసేపు మగ్గనివ్వాలి. ఇవి మొత్తం ఇలా కుక్ అయిన తర్వాత పెసరపప్పుని మనం దీంట్లో వేసుకోవాలి. ఇలా మొత్తం పెసరపప్పు కూడా కుక్ అవ్వాలి. అది మొత్తం కుక్ అయిన తర్వాత పసుపు, కారం, సాల్ట్ ఇవన్నీ వేసుకొని మళ్ళీ తర్వాత కాసేపు కుక్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది కిచిడి అయితే. పిల్లలకైతే లంచ్ బాక్స్ లోకి అయితే పెట్టొచ్చు. మళ్ళీ మార్నింగ్ కూడా టిఫిన్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇందులో గరం మసాలా కొద్దిగా వేసుకోవాలి. ఇది కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది మొత్తం ఇలా కుక్ అయిన తర్వాత దగ్గరికి ఇందులో ఒక కప్పు కూడా కాదు, ఫుల్ సగం కప్పు పాలు తీసుకోవాలి. అంటే మిల్క్ తీసుకోవాలి. తీసుకొని ఇందులో పోసుకోవాలి. మిల్క్ తోటైతే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు మిల్క్ తాగని వాళ్ళకైతే ఇది చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది. వాళ్ళకు ఈ మిల్క్ స్మెల్ కూడా రాదు. ఇది మొత్తం కుక్ అయిపోతుంది కదా, అందులో మిల్క్ స్మెల్ రాకుండా వాళ్ళు హెల్దీగా తినేస్తారు. ఇలా మొత్తం కుక్ చేసుకోవాలి. మొత్తం ఇలా చిక్కగా అయిపోవాలి. ఇలా మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత మనం రైస్ ని ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ రైస్ ని పొడి పొడిగా పైన చల్లుకుంటూ మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా అయితే టేస్టీ కిచిడి ప్రిపేర్ అయిపోతుంది. చూడండి, ఇలా టేస్టీగా ప్రిపేర్ అయిపోతుంది. మనం ఎక్కువ గుజ్జుగా కావాలంటే ఎక్కువ రైస్ వేసుకోకుండా తక్కువ రైస్ వేసుకొని మంచిగా చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. Thanks for watching.